మహారాష్ట్రలో నేటితో మైకుల మోత ఆగనుంది. సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఎల్లుండి పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మహారాష్ట్రలో మరికొన్ని గంటల్లో ఎన్నికల క్యాంపెయిన్ కు ఎండ్ కట్ పడనుంది. ఇవాళ చివరి రోజు కావడంతో బీజేపీ, కాంగ్రెస్ కూటములకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువ నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. మహావికాస్ అఘాడీ కూటమి తరఫున ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు. మహారాష్ట్ర అభివృద్ధి తమ కూటమితోనే సాధ్యమన్నారు. ఇచ్చిన గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. वो सरकार धारावी के कारण चोरी की गई थी, क्योंकि बीजेपी के लोग नरेंद्र मोदी, अमित शाह धारावी की जमीन, महाराष्ट्र के गरीब लोगों की जमीन, 1 लाख करोड़ रुपए की जमीन अपने मित्र गौतम अदानी को देना चाहते थे. इसीलिए महाराष्ट्र की सरकार आपके हाथों से चोरी की गई. మహాయుతి కూటమి తరఫున మహారాష్ట్రలో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు. బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేశారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యూపీ సీఎం యోగి ప్రచారం చేశారు. దేశాభివృద్ధి బీజేపీ కూటమితోనే సాధ్యమన్నారు ఆయన. भारत की ताकत को बढ़ाइए. देखना, पहले पाक अधिकृत कश्मीर भारत में आएगा, फिर बलूचिस्तान और पाकिस्तान के अन्य भाग भी भारत के हिस्से बनेंगे. लेकिन यह काम महायुति गठबंधन कर पाएगा. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో తెలంగాణ, ఏపీ నేతలతో ప్రచారం చేయించాయి బీజేపీ, కాంగ్రెస్ కూటములు. మహారాష్ట్రలోని విదర్భ, చంద్రాపూర్, నాందేడ్, బల్లార్పూర్, నాసిక్, పూణే, సోలార్పూర్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ప్రచారం చేశారు. పూణే కంటోన్మెంట్ పరిధిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, పాయల్ శంకర్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. నాందేడ్లో ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారం చేశారు. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ కూటమి తరఫున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క ప్రచారం నిర్వహించారు. ఈసారి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి బాలీవుడ్ ప్రముఖులు దూరంగా ఉన్నారు. ఈ నెల 20వ తేదీన మహారాష్ట్రలో ఒకే విడత పోలింగ్ జరగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ఈ నెల 23న కౌంటింగ్ జరగనుంది.